మన అదృష్టం ఏంటంటే ట్రైన్ వస్తుంది. నేను చూడలేదు ఈ ట్రైన్ వచ్చేది. బాబా బాబా స్పీడ్ గానే వస్తున్నాడు. లక్కీ నాకు ఈరోజు. అందరికి నమస్కారం. నా పేరు కృష్ణ. నా ప్రయాణానికి స్వాగతం సుస్వాగతం. సో ప్రయాణం వచ్చేసి నేను చెన్నైలో ఉన్నాను. సో ఈ రోజు ఏంటంటే నేను ఇక్కడి నుంచి 2 రోజులైతే ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను, సాటర్డే సండే. సో ఎక్కడికి వెళ్తున్నానంటే రామేశ్వరం అనే ఊరికైతే వెళ్తున్నాను. ఇది మనకి తమిళనాడులో చిట్ట చివరి ప్రాంతంలో ఉంటుంది. సో అక్కడ ఉన్న విశేషాలు, అక్కడ టెంపుల్ అనేది కూడా చాలా ఫేమస్. శివ టెంపుల్ ఉన్నట్టుంది అనుకుంటా రామేశ్వరం. వారణాసికి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ రామేశ్వరంకి వెళ్తారని వినింటారు కదా, అలాగే నేను రామేశ్వరంకి అయితే వెళ్తున్నాను. సో మనకి విశేషం ఏంటంటే రామేశ్వరంలో కొత్త బ్రిడ్జ్ అయితే ఓపెన్ చేస్తున్నారు. సో ఆ బ్రిడ్జిని ఓపెన్ చేయడం వల్ల ఒక ట్రైన్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఆ ట్రైన్ కూడా నేను మీకు ట్రావెల్ చేసి చూపిస్తాను. సో ట్రైన్ వచ్చేసి నేను తాంబరం రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అక్కడ నుంచి అయితే మీకు జర్నీ కంటిన్యూ చేస్తాను. మధ్యాహ్నం 3 గంటలు అవ్వడం వల్ల పీజీలో అయితే ఫుడ్ తినలేదు. సో అందుకే హోటల్కి వచ్చేసి ఒక బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను. ఇది మనకు వచ్చేసి 150 రూపీస్. చాలా బాగుంటుంది బిర్యానీ. సో ఇది తిన్న తర్వాత ఇంకా నైట్ అయితే ఇంకేం తినదలుచుకోలేదు. ఇప్పుడైతే బిర్యానీ కూడా కంప్లీట్ చేశాను. బిర్యానీ వచ్చేసి 150 రూపాయలే. మాకు దగ్గరలోనే షాప్ ఉంటుంది, చాలా బాగుంటుంది రెస్టారెంట్. ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరి నేను తాంబరంకి వెళ్తున్నాను. చెన్నైలో వచ్చేసి మెట్రో వర్క్లు అయితే బాగానే జరుగుతున్నాయి. చాలా స్పీడ్గా అయితే కండక్ట్ చేస్తున్నారు ఇవన్నీ. సో మనం వచ్చేసి ఈ లోకల్ ట్రైన్లో ట్రావెల్ చేసి చెన్నై ఎగ్మోర్కి అయితే వెళ్తున్నాము. సో ఈ లోకల్ ట్రైన్ స్పెషాలిటీ ఏంటంటే మనం ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ కూడా వెళ్ళిపోవచ్చు. సో మీకు ఈ లోకల్ ట్రైన్స్ గుర్తున్నాయా? ఇవి వచ్చేసి మనం పోకిరి సినిమాలో చూసింటాం కదా. పోకిరి సినిమాలో మహేష్ బాబు వచ్చేసి పులిహోర తింటాడు. ఆ లోకల్ ట్రైన్ ఇది. చాలా బాగుంది లోకల్ ట్రైన్. ఇప్పుడు వచ్చేసి ఎగ్మోర్ స్టేషన్లో అయితే దిగాను. బయటికి వెళ్ళి యూటీఎస్లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలి. సో నాకు రిజర్వేషన్ వచ్చేసి కుంభకోణం నుంచి దొరికింది. సో నేనైతే చేసేసా. ఎందుకంటే ఒక 6 గంటలన్నా ట్రైన్లో నిద్రపోతే చాలు కదా, కొంచెం మైండ్ అనేది రిలీఫ్గా ఉంటుంది. ఇప్పుడే ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో చెన్నై ఎగ్మోర్ నుంచి కుంభకోణంకి అయితే ట్రైన్ టికెట్ బుక్ చేశాను. మీరు చూడొచ్చు అక్కడ ఏదో చర్చ్ అయితే ఉంది మనకి ఎగ్మోర్ స్టేషన్ బ్యాక్ సైడ్. ఇక్కడ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఛార్జింగ్ పెట్టుకునేకి ఉంది. సో మీరు ఇక్కడ చూసింది వచ్చేసి చెన్నై ఎగ్మోర్ మెట్రో. చెన్నై ఎగ్మోర్ మెట్రో మొత్తం చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ అయితే చాలా రీడెవలప్మెంట్ చేస్తున్నారు. అక్కడ ఏదో ఒక పెద్ద బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో లోపలికి వెళ్ళి మనము ఇప్పుడు వచ్చేసి సబర్బన్ రైల్వే సైడ్ ఉన్నాము. ఎక్స్ప్రెస్ రైల్వే సైడ్ వెళ్ళాలి. సో అది ఫస్ట్ ప్లాట్ఫామ్, సెకండ్ ప్లాట్ఫామ్. అటువైపు వెళ్తే మనకి మనం సౌత్ సైడ్ వెళ్ళే ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో కూడా చెక్ చేశాను. సో మన ట్రైన్ వచ్చేసి 8వ ప్లాట్ఫామ్ అని వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో పెట్టాడు. కానీ ఇక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద పెట్టాడో మనకి తెలియదు కదా. ఎందుకు త్వరగా వచ్చానంటే నేను ఈ చెన్నై ఎగ్మోర్ నుంచి ఆ కుంభకోణం వరకు అయితే జనరల్ కోచ్ అయితే ట్రావెల్ చేయాలి. సో మనకేంటంటే త్వరగా వస్తే ఒక 2 అవర్స్ ముందర ట్రైన్లో సీట్లు అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఆయనసేపు కూడా ఒక 6 గంటలు కూర్చొని వెళ్దాం మంచిగాని త్వరగా వచ్చాను స్టేషన్కి. మన ట్రైన్ అయితే వస్తుంది. ఇదే మనం ఎక్కబోయే ట్రైను. చెన్నై ఎగ్మోర్. సో మన ట్రైన్ అయితే 8వ ప్లాట్ఫామ్ మీద పెట్టినట్టున్నాడు. త్వరగా రావడం వల్ల మనకి సీట్ అయితే లభించింది. మన ట్రైన్ అయితే వచ్చేసింది కదా. సో నాకు వచ్చేసి ఇక్కడ సీట్ అయితే దొరికింది. సింగిల్ సీటు. ఒక 6 గంటలు ప్రయాణించాలి అంతే జనరల్ కోచ్లో. తర్వాత మనం స్లీపర్ క్లాస్కి వెళ్ళిపోదాం. ఎవరు భరిస్తారు జనరల్ క్లాస్లో ప్రయాణించడం? తప్పక ట్రావెల్ చేస్తాను. కానీ సమోసా ఎంత?
సో మన ట్రైన్ వచ్చేసి స్టార్ట్ అవుతుంది విల్లుపురం నుంచి. ఇందాక నేను తాంబరము ఇంకా చెంగల్పట్టు అయితే క్రాస్ అయ్యాము. క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల వీడియో అయితే అంత రికార్డ్ చేయలేదు. సో ఇప్పుడు నుంచి ఏమైనా కుదిరితే మంచి మంచి ప్లేసులు అయితే కవర్ చేస్తాను. మక్కలే కాలే వనక్కం. ఏంటి నేను తమిళలో చెప్తాను అనుకున్నానా? అందరికీ శుభోదయం ఫ్రెండ్స్. సో ప్రజెంట్ వచ్చేసి నేను మండపంలో ఉన్నాను. సో ఇక్కడ నుంచి వచ్చేసి నేను పామన్ బ్రిడ్జ్కి వెళ్ళి అక్కడ మీకు పామన్ బ్రిడ్జ్ని చూపిస్తాను. కొత్తది కన్స్ట్రక్షన్ చేశారు కదా అది. అక్కడి నుంచి నేను రామేశ్వరం వెళ్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి పికాక ఏదో టెంపుల్ ఏదో ఉన్నట్టుంది ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి ఆటోలు కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, కానీ నేను ఆటోలు తీసుకోవట్లేదు. బయటికి వెళ్ళి లిఫ్ట్ అడుగుతాను. ఎవరైనా బైకర్స్ ఇస్తారు లిఫ్ట్. సో అది తీసుకుని అయితే వెళ్తాను. సో మొత్తం అయితే క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. మోడీ తాత వస్తున్నాడని. కొత్త కొత్త ఇంజన్లు ఉన్నాయి. నీట్గా ఇంజన్స్ పెయింటింగ్ వేశారు. ఇదే మండపం రైల్వే స్టేషన్. ఇది ఒక ప్యాసింజర్ స్టేషనే, కానీ ఇంకా రామేశ్వరంలో స్టేషన్ క్లోజ్ చేసిన తర్వాత దీన్ని పెట్టడం మొదలుపెట్టారు. ఇక్కడ నుంచే ట్రైన్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. మీరు చూసుకోవచ్చు బీజేపీ తాత జెండాలు కూడా కట్టినారు ఇక్కడ. చూద్దాం ఎవడన్నా లిఫ్ట్ ఇస్తాడో లేదో. ఫర్ ఇంజన్ కూడా వెళ్తుంది. బాబా లిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నాను. ఎవడన్నా బైకర్స్ అయితే లిఫ్ట్ ఇస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ మనం పామన్ బ్రిడ్జ్ దగ్గర దిగేసి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. సో ఈ ఆటోలు అయితే ఎక్కువ అడుగుతారు. మనం ఆటోలు వద్దులే వెళ్ళడం. ఇక్కడ లోకల్లో తిరిగే బస్సుల్లో ట్రావెల్ చేస్తున్నాం మనము. చిన్న బస్సులు ఉంటాయి, చూపిస్తాను మీకు. బాబు ఏం కడతారు ఆయన, ఏర్పాట్లు బాగా చేస్తున్నారు. సో మీరు చూస్తున్నారు కదా, అది కొత్త పామన్ బ్రిడ్జి. మొత్తం వచ్చేసి 500 కోట్లతో కన్స్ట్రక్షన్ చేశారు. మళ్ళీ మాత్రం మామూలుగా లేదు. మనమైతే అక్కడ తిరిగిపోతాం మధ్యలో, ఎంజాయ్ చేద్దాము. కడలు మామూలుగా లేదు. నిన్ననే వారం అనేట్టుంది. నేను ఆ పాత బ్రిడ్జ్ మీద కూడా ట్రావెల్ చేశాను. మొత్తం 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళా. ఆ వీడియో కూడా కొంచెం ఉంటే క్లిప్ పెడతాను మీకు. మీకు అప్పుడు తెలుస్తుంది నేను ఎందుకు అమేజాగా ఈ సమయంలోనే వచ్చానని. ఇవే మనకి డ్రైవర్ లోకల్ బస్సెస్ 1, C3, C4, C6 అలా ఉంటాయి. సిఆర్పిఎఫ్ ఎవరు లేరు, పోలీసులు. బాంబులు లేకపోతే ఏంటి పరిస్థితి? అక్కడ కనిపిస్తుంది అది నుంచి వచ్చేస్తాను. దీని తర్వాత అందమైన పామన్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న విజువల్ చూడండి మీరు ఇప్పుడు. బాబా అదిరిపోయింది లొకేషన్ మాత్రం. ఏమి ఇలా ఉందిరా బాబా. అక్కడ వచ్చేసి మనకి పోర్ట్ ఉంది. ఇంకొంచెం సేపట్లో మీకు చూపిస్తాను. అదే న్యూ పామన్ బ్రిడ్జి. వెళ్దాం అక్కడికి, మీకు చూపిస్తాను. ఇదిగో న్యూ పామన్ బ్రిడ్జి. బాబా ఏం అంత పెద్ద ఉంది చున్నీకే. నేను అప్పట్లో వచ్చినప్పుడు అంతేం లేదు. మీరు ఈ పక్కన చూస్తుంది వచ్చేసి మనకి ఓల్డ్ పామన్ బ్రిడ్జి. బాబా మొత్తం ఇది వచ్చేసి మనకి 500 కోట్లతో కన్స్ట్రక్షన్ చేశారు RVNL వాళ్ళు. సో మొత్తం వచ్చేసి మనకి జెండాలు పెట్టారు. ఇటువైపు రెడ్ కలర్ చూపిస్తా. మిడిల్కి వెళ్ళిన తర్వాత మీకు బాగా చూపిస్తా, అర్థమైంది. సో మీరు చూస్తున్నారు ఇదే న్యూ పామన్ బ్రిడ్జి. మీకు కోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది పాత బ్రిడ్జి. ఈ బ్రిడ్జ్ దగ్గర వచ్చేసి మనకి అదే కంట్రోల్ రూమ్. అప్పట్లో మనుషులు వచ్చేసి ఈ బ్రిడ్జిని మామూలుగా వాళ్ళ యొక్క హ్యూమన్ ఎఫర్ట్తో లాగేవారు. సో మొత్తం వచ్చేసి అప్పుడు పుల్లీస్ ఉంటాయి కదా, ఆ పుల్లీస్తో దీన్ని ఓపెన్ చేసేవారు. పాతది కూడా పెయింట్ వేశారు రీసెంట్గా. అది మొత్తం తుప్పు పట్టిపోయింది మొన్న. సో కొత్త బ్రిడ్జ్ వచ్చేసి
మనకి పైన వచ్చేసి మన ఇండియన్ ఫ్లాగ్ అయితే పెట్టారు. సో ఒక పక్క వచ్చేసి మనకి రెడ్ కలర్ వేశారు, ఇంకో పక్క వచ్చేసి మనకి గ్రీన్ కలర్, మధ్యన వచ్చేసి అది వైట్ కలర్గా వాళ్ళు రిప్రజెంట్ చేసుకుంటున్నారు. బ్రిడ్జి మీద కూడా ఇది మొత్తం వచ్చేసి డబల్ ట్రాక్, అది ఉంది కదా అది ఆ బ్రిడ్జి, అది వచ్చేసి డబల్ ట్రాక్. ఫ్యూచర్లో ఇంకొక ట్రాక్ కట్టాలన్నా ఈ రామేశ్వరంకి సో కట్టేటట్లాగానే 2 డబల్ ట్రాక్గా కట్టి పెట్టినారు ఇప్పుడే. సో చాలా బాగుంది. అక్కడ వచ్చేసి మీకు పైన డబ్బా ఉంది కదా, ఆ డబ్బాలని మీకు మొత్తం మోటార్స్, పుల్లీస్ అండ్ జనరేటర్ అన్నీ ఉంటాయి. అక్కడున్న బిల్డింగ్ వచ్చేసి మొత్తం కంట్రోల్ సెంటరు. సో కొంతమంది అయితే ప్రజలు కూడా ఆ బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేస్తున్నారు. మనకైతే అలా లేదు, వాళ్ళు లోకల్స్ వాళ్ళు కాబట్టి వాళ్ళైతే తిరుగుతుంటారు. సో ఇక్కడ వచ్చేసి మీకు సర్క్యూట్ బ్రేకర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ పవర్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ బ్రిడ్జిని అయితే పైకి ఎత్తుతారు. సో ఇప్పుడైతే ఎత్తడం లేదు, మామూలుగా అది ఎత్తినప్పుడైతే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇంకొచ్చేసి మనకి విశేషాలు వచ్చేసి మొత్తం ఎలక్ట్రిఫైడ్ అయిపోయింది, కానీ ఎలక్ట్రిక్ ట్రైన్స్ రన్ అవ్వవు ఇప్పుడు. ఇంకా సముద్రం అయితే చాలా బాగుంది, మీరు చూసుకోవచ్చు. అక్కడేమో మొత్తం మేఘాలు ఉన్నందువల్ల ఆ కలర్ డిఫరెంట్గా ఉంది. నా కళ 2 సంవత్సరాల క్రితం 2022లో డిసెంబర్ టైంలో వచ్చాను. ఈ పాత బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేశాను. అప్పుడు ఈ బ్రిడ్జ్ మీద ట్రైన్లో ట్రావెల్ చేయాలని నా ఆశ, కానీ అప్పుడు నెరవేరలేదు. కానీ రేపు నెరవేరబోతుంది. రేపైతే ఫస్ట్ పర్సన్గా ఫస్ట్ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాను. సో మనకి వచ్చేసి ఫైర్ ఇంజన్లు కూడా చాలానే వెళ్తున్నాయి పిఎం సెక్యూరిటీ కోసం. సో మీకు అక్కడ రెడ్ లైట్ కనబడుతున్నాయి కదా, అది వచ్చేసి మనకి రోడ్డు మీద ట్రాఫిక్ లైట్లు ఎలానో ఇప్పుడు సముద్రంలో ఆ రెడ్ లైట్ ఎలాగా దాని పక్కనే కొన్ని 2 లైట్లు వెలుగుకుండా ఉన్నాయి కదా, ఏదన్నా షిప్ వచ్చినప్పుడు అది గ్రీన్ లైట్ వెలుగుతుంది. అప్పుడే మనకి షిప్స్ అయితే ఈ బ్రిడ్జిని అయితే క్రాస్ అవుతాయి. అప్పుడు ఈ 2 బ్రిడ్జిని ఓపెన్ చేస్తారు. మరి పాత బ్రిడ్జిని కూడా ఒక టూరిస్ట్ అట్రాక్షన్ పెడతారో లేకపోతే డిమాలిష్ చేస్తారో తెలీదు. సో పిఎం మోడీకి ఏర్పాట్లు అయితే చాలా బాగా చేస్తున్నారు. ఒక రోజు ఉంది సమయము. విజువల్స్ మాత్రం మామూలుగా లేవు ఈ పాంబన్ బ్రిడ్జ్ నుంచి. చున్నీకి ఇది చాలా పెద్దగా ఉంది, వీడియోలో అంతా చిన్నగా కనపడుతుంది, కానీ అది ఒక్కసారి చూస్తుంటే కళ్ళు ఆశ్చర్యపోతున్నాను నేనే, అంత పెద్దగా కట్టినారు. దీనికి 4 రెట్లు పెద్దగా ఉన్నట్టుంది ఆ బ్రిడ్జి. అదంతా కథ, ఆ పుల్లీస్ ఏంటి, రోప్స్ ఏంటివి, బాబా ఇండియన్ టెక్నాలజీ. ఇలాంటి ప్రపంచంలోనే వరల్డ్ మోస్ట్ డేంజరస్ జర్నీలో మన పాంబన్ బ్రిడ్జ్ ఒకటిగా చెప్తారు. మీరు ఎవరన్నా తెలియకుంటే నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో చూడండి, అందులో నేషనల్ జియోగ్రఫీ లేకపోతే డిస్కవరీ ఛానల్లోనో వరల్డ్ మోస్ట్ డేంజరస్ ట్రైన్ జర్నీలో ఈ పాంబన్ బ్రిడ్జ్ ట్రైన్ జర్నీ ఒకటి. అందుకే ఇది ట్రావెల్ చేయాలని నేను వచ్చాను. మన అదృష్టం ఏంటంటే ట్రైన్ వస్తుంది, నేను చూడలేదు ఈ ట్రైన్ వచ్చేది. బాబా స్పీడ్గానే వస్తున్నాడు, లక్కీ నాకు ఈరోజు. కొత్త బ్రిడ్జ్ మీద రైలు ప్రయాణం. హాయ్ కండక్టర్ సార్ హాయ్ లోకో పైలట్ హాయ్ చెప్పాడు మనకు కూడా. ఏంది మనసులు ఎక్కారా ట్రైన్లో? ఓ ఇది మనం వచ్చిన ట్రైనే. నేను ఆ గ్రీన్ బాక్స్ ఉంది కదా, ఆ గ్రీన్ బాక్స్ మీద ట్రావెల్ చేశాను ఈరోజు. ఏంది ఇక్కడ వెళ్తుంది మరి? బాబా విజువల్స్ సూపర్, అదృష్టం. బాబా కట్టేశాడు బా. రేపు మనం ఈ బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేయబోతున్నాము అఫీషియల్గా. ఓ గాడ్ డ్రైవర్ కూడా ఉన్నారు. అయిపోయా, సూపర్ మనం వచ్చాము, ట్రైన్ వచ్చింది. సూపర్ థ్యాంక్స్ దేవుడా. పాంబన్ బ్రిడ్జి కంట్రోల్ టవర్ సారీ, సూపర్ ఉందబ్బా. వాన పడింది కాబట్టి నిన్న మేఘాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈరోజు వచ్చేసి నేను చెన్నై ఎగ్మోర్ నుంచి పాంబన్ బ్రిడ్జ్ దగ్గరికి ట్రావెల్ చేయడము, మీకు కొత్త పాంబన్ బ్రిడ్జిని చూపించడము, సో ఇవన్నీ మీకు చాలా బాగా నచ్చాయి అనుకుంటాను. వచ్చే వీడియోలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. రామేశ్వరంలో ఏం ప్లేసులు చూడాలి, ఇంకోటి రామేశ్వరం నుంచి చెన్నైకి ఎలా ట్రావెల్ చేయాలి పాంబన్ బ్రిడ్జ్ మీద, అవన్నీ అయితే మీకు చెప్తాను. సో ఇంతటితో వీడియో అయితే కంప్లీట్ చేసి ముగిస్తున్నాను.
సో మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.